నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వేలానికి వచ్చిన ఒక అత్యంత అరుదైన డైనోసార్ అస్థిపంజరం అంతర్జాతీయంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా 50.1 మిలియన్ డాలర్లకు, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 482 కోట్ల రూపాయలకు వేలంలో అమ్ముడుపోయింది. గస్ అని పిలిచే 67 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఈ భారీ టైరన్నోసారస్ రెక్స్ ఫోసిల్ ను న్యూయార్క్ లోని సోత్బీస్ వేలం సంస్థలో ఒక అజ్ఞాత వ్యక్తి దక్కించుకున్నాడు. అయితే ఇంత భారీ ధరకు ఈ పురాతన ఫోసిల్స్ అమ్ముడుపోవటం పట్ల శాస్త్రవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిలియనీర్లు తమ విలాసాల కోసం డైనోసార్ ఫోసిల్స్ ను ప్రైవేట్ కలెక్షన్లలో దాచేస్తే పరిశోధనలకు తీరని లోటని హెచ్చరిస్తున్నారు. ఈ చారిత్రాత్మక వేలం గస్ డైనోసార్ వెనుక ఉన్న పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. న్యూయార్క్లోని ప్రముఖ సోత్బీస్ వేలం సంస్థలో జూలై 14న జరిగిన వేలంపాట ప్రపంచ ప్రాచీన జీవుల శాస్త్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలంగా రికార్డు సృష్టించింది. దాదాపు 38 అడుగుల పొడవు ఉన్న గస్ అనే టీ రెక్స్ అస్థిపంజరం కొనుగోలుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఏర్పడింది. కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే సాగిన హోరాహోరీ వేలంపాటలో ఫోన్ ద్వారా పాల్గొన్న ఒక అజ్ఞాత వ్యక్తి ఏకంగా 50.1 మిలియన్ డాలర్లు వెచ్చించి దీనిని దక్కించుకున్నాడు. గతంలో 44.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన అపెక్స్ అనే స్టెగోసారస్ రికార్డును, అలాగే 31.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన స్టాన్ అనే టీ రెక్స్ రికార్డును దాటేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన డైనోసార్ ఫోసిల్గా గస్ చరిత్రకెక్కింది. ఈ గస్ డైనోసార్ కథ విషయానికి వస్తే, సౌత్ డకోటా హార్డింగ్ కౌంటీలోని ఒక ప్రైవేటు వ్యవసాయ భూమిలో 5 ఏళ్ల క్రితం దీని అవశేషాలు మొదటిసారి బయటపడ్డాయి. ఆ భూమి యజమాని అయిన గ్యారీ లికింగ్ జ్ఞాపకార్థం ఈ డైనోసార్కు గస్ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు, రీసెర్చర్లు దాదాపు 5 ఏళ్ల పాటు శ్రమించి మట్టి పొరల్లో పూడుకుపోయిన ప్రతి ఒక్క ఎముకను చాలా జాగ్రత్తగా తవ్వి తీశారు. మొత్తంగా ఈ డైనోసార్ అస్థిపంజరం 63% పూర్తయిన స్థితిలో లభించింది. అంతేకాదు, మొత్తం శరీరం బరువు రీత్యా 75 నుంచి 80% ఎముకల మాస్ లభించడంతో ఇప్పటి వరకు కనుగొనబడిన టీ రెక్స్ ఫోసిల్స్లో ఇది అత్యంత సంపూర్ణమైన పెద్ద అస్థిపంజరాలలో ఒకటిగా నిలిచింది. అంత అరుదైన ఫోసిల్ ఒక ప్రైవేట్ బిలియనీర్ చేతుల్లోకి వెళ్లడంపై అంతర్జాతీయ సైంటిఫిక్ కమ్యూనిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ స్పందిస్తూ, డైనోసార్ అవశేషాలను ఒక లగ్జరీ స్టేటస్ సింబల్గా, ఆర్ట్ పీసులుగా మార్చి వేలం వేయడం చాలా ప్రమాదకరం. వేలంపాటల్లో కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే డైనోసార్ అస్థిపంజరాలు ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన మ్యూజియంలలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల డ్రాయింగ్ రూమ్లలో ఉండిపోతే వాటిపై సైంటిఫిక్ పరిశోధనలు చేయటం సాధ్యపడదు. సైన్స్ రంగానికి ఇది కోలుకోలేని దెబ్బ అని వ్యాఖ్యానించారు. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీఫెన్ బ్రూసాట్ మాట్లాడుతూ, అమెరికా చట్టాల ప్రకారం ప్రైవేటు స్థలంలో లభించిన వస్తువులను వేలం వేసుకోవడం చట్టబద్ధమే. అయినప్పటికీ ఈ రకమైన పద్ధతులు సైంటిస్టులకు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. $10 మిలియన్ ధరలు పలికే ఇలాంటి అరుదైన ఫోసిల్స్ను సాధారణ రీసెర్చ్ మ్యూజియంలు లేదా యూనివర్సిటీలు కొనడం అసాధ్యమని, కేవలం కోటీశ్వరులు మాత్రమే ఇవి దక్కించుకోగలరని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తేజ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ కర్ స్పందిస్తూ, ఫ్యూచర్ జనరేషన్ రీసెర్చ్ కోసం ఫోసిల్స్ ఎల్లప్పుడూ మ్యూజియంలలో అందుబాటులో ఉండాలి. కొనుగోలు చేసిన సదరు అజ్ఞాత వ్యక్తి గస్ను ఏదైనా మ్యూజియంకు విరాళంగా ఇచ్చి సైన్స్కు సహకరిస్తాడని ఆశిస్తున్నాం అని తెలిపారు. 67 మిలియన్ సంవత్సరాల నాటి ఈ రాక్షసి బల్లి అస్థిపంజరం చివరికి సైన్స్ పరిశోధనలకు ఉపయోగపడుతుందో లేక ఒక కోటీశ్వరుడి లివింగ్ రూమ్కే పరిమితమవుతుందో చూడాలి.